దావీదు దేవునికి ఎందుకు ఇష్టమైన వాడు? ఇప్పుడు మీకు చెప్పాను, దేవుడు ఇష్టపడాలంటే 3 లక్షణాలు ఉండాలని చెప్పి. ఏంటవి? విశ్వాసం, సత్యమైన ప్రవర్తన, యథార్థత. ఓకేనా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే 3 మాటలే. ఈ రోజు నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు చెప్పండి, నాన్న మీరు మాట్లాడుకోవచ్చు, లేకపోతే వచ్చి మాట్లాడుకోండి. బాగా అందరూ చూస్తారు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒకటి చెప్పండి, విశ్వాసం. రెండవది సత్యవర్తన, రెండవది సత్యమైన ప్రవర్తన, మూడవది యథార్థత. మేము ఓవర్కని ఏదో మాటలు చెప్పడానికి రాలేదు, మీరు చాలా అనాలోచనగా కూర్చుంటున్నారు. జాగ్రత్తగా వినాలి వాక్యం అంటే. వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒకటి విశ్వాసం, రెండవది సత్యమైన ప్రవర్తన, మూడవది యథార్థత. ఈ 3 గుర్తుపెట్టుకుని కష్టంగా ఉన్నాయి. ఈ రోజు మనం దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఈ 3 మనలో ఉండాలి. ఏం చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒకటి విశ్వాసము, రెండవది సత్యమైన ప్రవర్తన, మూడవది యథార్థత. దావీదుని దేవుడు ఏమన్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. మరి దావీదులో ఈ 3 లక్షణాలు ఉండాలి కదా. ఎలా ఉన్నాయో మీకు ఓవర్కట్ల జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకటి, దావీదులో ఏం కనపడాలి? నెంబర్ 1 విశ్వాసం కనపడాలి. విశ్వాసం దావీదు జీవితంలో చాలా సందర్భాల్లో విశ్వాసం మనం చూస్తాము. ఒకసారి ఏమైందంటే, ఫిలిస్తీన్లో ఒకడు ఉన్నాడు. 6 మూరల జాండు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? గొలియాతు. వెరీ గుడ్. గొలియాతు 6 మూరల జాండు ఉన్నాడు. వాడు వచ్చి, మీరందరూ అందరూ యుద్ధం చేయడం దేనికి? మీలో ఒక రండి, నాలో నుంచి నేను వస్తాను. ఎవరు ఓడిపోతే వాళ్ళు దాసులైపోతారు. అందరం యుద్ధం చేయొద్దని ప్రతిరోజు వచ్చి గొలియాతు, రండి రా చూస్తున్నాం అన్నాడు. ఇశ్రాయేల్ నుంచి ఒక్కడు కూడా రావట్లేదు. వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు తెలుసా? గొలియాతు ఎట్టుంటాడో చూద్దామని అనుకున్నాడు. కానీ యుద్ధం చేయడానికి ఒక్కడు కూడా రావట్లేదు. గొలియాతును చూడడానికి వస్తున్నారు కానీ గొలియాతుతో యుద్ధం చేయడానికి ఒక్కడు కూడా రావట్లా. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? వాడిని నేను చంపుతానన్నాడు. అందరూ అన్నారు, వరే అసలు ఇంత పెద్దోళ్ళే గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళిపోతుంటే నువ్వెలా చంపుతావంటే నేను చంపుతానంటారు. వెళ్ళి యుద్ధానికి వెళ్ళి అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. ఏమన్నాడు? యుద్ధం చేస్తుంది ఎవరు? నేను కాదు, యుద్ధము యెహోవాదే. ఆయన కత్తి చేత ఈటి చేత విజయాన్ని ఇచ్చేవాడు కాదు. నాతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. అక్కడ దావీదులో ఏం కనపడుతుంది మనకి? అదే దేవుడి మీద, తన యొక్క శక్తి మీద, తన యొక్క జ్ఞానం మీద ఆయనకి నమ్మకం లేదు. వాళ్ళందరూ అమ్మో అని ఎందుకన్నారు? వాళ్ళందరూ అమ్మో అని ఎందుకన్నారంటే వాళ్ళ నమ్మకం ఎవరి మీద? వాళ్ళ మీదే నమ్మకం. వాళ్ళ మీదే వాళ్ళు నమ్మకం ఉంచుకున్నారు. కాబట్టి గొలియాతు మీదకి వాళ్ళ యుద్ధానికి వెళ్ళలేకపోయారు. కానీ దావీదు విశ్వాసం తన శక్తి, తన జ్ఞానం మీద కాదు, దేవుని మీద. యుద్ధం యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు. అలాగైతే దావీదు జీవితంలో ఏముంది చెప్పండి? దేవుని మీద తనకేముంది? విశ్వాసం. దేవుడి మీద విశ్వాసం ఉంది. దేవుడు తనకి విజయం ఇస్తాడనే విశ్వాసం. అందుకే దావీదుని దేవుడు కోరుకున్నాడు. రెండవది ఏముండాలని చెప్పాను? దేవునికి ఇష్టంగా ఉండాలంటే సత్యమైన ప్రవర్తన. దావీదు జీవితంలో సత్యమైన ప్రవర్తన ఎప్పుడుందంటే, దావీదుని సౌలు చంపాలనుకున్నాడు. దావీదుని సౌలు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. చెప్పేశాడు, రే ఎవరికైనా దావీదు కనపడితే ఏం చేయండి? చంపేసేయండి అని చెప్పాడు. ఒకసారి దావీదు ఎక్కడున్నాడంటే గుహ లోపల ఉన్నాడు. ఆ గుహ దగ్గరకు వచ్చి పడుకున్నాడు. ఎవరో గుహ ద్వారం దగ్గర సౌలు పడుకొని ఉన్నారు. సౌలు సైన్యాధిపతి కూడా అక్కడే ఉన్నాడు. అంతలోకి దావీదుతో ఉన్నవారు వచ్చి దావీదు అన్నాడు, దావీదు ఇదిగో నిన్ను చంపాలనుకున్నాడు కదా సౌలు, ఇక్కడే ఉన్నాడు, నిద్రపోతున్నాడు, నువ్వు చెప్పు, కత్తి తీసుకొని పొడి చేస్తా అన్నాడు. వెంటనే దావీదు వచ్చి అన్నాడు, అబ్బాయి మనం అలాగూ చేయొద్దు. యెహోవా చేత అభిషేకము పొందిన వారిని మనం ఏం చేయకూడదు? ముట్టకూడదు అన్నాడు. వాస్తవానికి మానవ ప్రేరణ, మానవ ఆలోచన శత్రువు జరిగితే వదిలిపెడతారా? ఎవరన్నా వదిలిపెడతారా? శత్రువు చిక్కితే ఎవరన్నా వదిలిపెడతారా? వదిలిపెట్టరు. శత్రువుని హతమారుస్తారు. పావు కనపడితే మనకంత పావుని పట్టాలని అనుకుంటామో, శత్రువు కనపడితే కూడా మనకు అంతే ఉంది. అలాంటిది
దావీదుకి తన శత్రువు కనబడితే ఏం చేశాడు చెప్పండి. అక్కడ మనిషి స్వభావాన్ని చూపించాడా, సత్యాన్ని చూపించాడా? మానవ స్వభావం పక్కన ఉన్న సైన్యాధిపతి పక్కన ఉన్నవాడు ఏమన్నాడు? చంపురా అన్నాడు. అది మానవ స్వభావం. మరి సత్యం ఏం చెప్తుంది? అతను ఎవరు? యెహోవా చేత అభిషేకింపబడినవాడు. అతను మనం ఏం చేయకూడదు? ముట్టకూడదు. అలాగైతే దావీదులో ఏముంది? సత్యమైన ప్రవర్తన. ఒకటేముంది? విశ్వాసం. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు విశ్వాసం. సౌలు తనకి చిక్కిన చంపకపోవడం, సత్యమైన ప్రవర్తన. మూడవది యథార్థత. దావీదులో యథార్థత ఎక్కడుందంటే, ఒకసారి దావీదు జీవితంలో భయంకరమైన పాపం చేశాడు. దావీదు ఏం చేశాడు? భయంకరమైన పాపం చేశాడు. ఊరియా భార్య విషయంలో ఊరియాని ఏం చేశాడు చెప్పండి? ఊరియాని యుద్ధ భూములను చనిపోయేటట్టు చేశాడు. దావీదు బత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసి పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఊరియాని చేశాడు? చంపేశాడు. ఊరియాని చంపేస్తే వెంటనే నాతాను అనే ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న స్టోరీ చెప్పాడు. అయ్యా దావీదు, మన రాజ్యంలో అన్యాయం జరుగుతుందయ్యా అన్నాడు నాతాను ప్రవక్త. అవునా? నేను రాజుగా ఉంటే అన్యాయం జరగడం ఏంటి? కుదరదు. ఎవరు ఏం చేశారు? చెప్పు అనగానే, ఏమి లేదయ్యా, మన రాజ్యంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయనకి చాలా గొర్రెలున్నాయి, చాలా సంతోషంగా ఉన్నాడు. చాలా గొర్రెలున్నాయి, చాలా ఇండ్లు పశువులు చాలా ఉన్నాయి. అయితే ఆ గ్రామంలో ఒక దరిద్రుడు అన్నాడు. దరిద్రుడికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంది. అది తన కౌగిటిలోనే ఉంటుంది, తన చేతి ముద్దలు తింటూ సంతోషంగా ఉంటుంది. ఒకరోజు ధనవంతుని ఇంటికి ఒక మార్గస్థుడు వచ్చాడు, చుట్టం వచ్చాడు. ఇప్పుడు ధనవంతుడు ఏం చేయాలి? తన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి కదా, చాలా గొర్రెలు ఉంటే ఆ గొర్రెల్లో ఒకదాన్ని తీసుకుని వధించి అతనికి భోజనం పెట్టాలి. అలా కాకుండా ఆయన గొర్రెలన్నీ ఆయనతో ఉంచుకొని, ఒక గొర్రె ఉంది కదా ఆడగొర్రె, వాడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెని తీసుకొచ్చి వధించి వంట చేసి పెట్టాడయ్యా. వాడు అయ్యా వద్దు నేను ఇవ్వనన్నా కూడా, పతిమలాడినా కూడా ఇవ్వకుండా ఆ గొర్రెని తీసుకొచ్చి వధించి భోజనం పెట్టాడు. అనగానే దావీదుకి అతను చేసిన తప్పు గుర్తుకు రాలా. ఏం గుర్తొచ్చింది? ఎవడో ఈ తప్పు చేసింది అనుకొని, ఎవడవాడు? నిశ్చయముగా వాడు మరణమునకు పాత్రుడు. ఒక గొర్రెకు బదులుగా ఎన్ని గొర్రెలు ఇవ్వాలి? 4 గొర్రెలు అన్నాడు. వాస్తవానికి తను చేసిన తప్పని అనుకోలేదు. వెంటనే నాతానుండి, ఏ దావీదు, ఆ మనుషుడు ఎవడో కాదయ్యా, నువ్వే ఆ మనుషుడివి, నువ్వే. అదిగో ఆ ఊరియాని చంపింది నువ్వు కదా, బత్షెబాతో పాపం చేసి నీ పాపాన్ని కప్పెట్టుకోవడానికి అదిగో ఊరియాని అన్యాయంగా అక్రమంగా నువ్వే చంపింది, ఆ మనుషుడవు నువ్వే అన్నాడు. అప్పుడు దావీదు ఎవరో తెలుసా? రాజులు తప్పును ప్రశ్నిస్తే అసలు ఒప్పుకోరు, అవతల పడేస్తారు. ఇప్పుడు వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? అవును, నేను పాపము చేసి తిని. దావీదు అన్న మాట ఏంటి? నేను పాపము చేసి తిని. దీంట్లో మనకేం కనపడుతుంది? దానికే దావీదుని దేవుడు ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన ఓరకనే అనలేదు. దావీదు దేవునికి ఇష్టడు. మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏముండాలి? అయిపోయింది వర్తమానం అయిపోయింది. ఒకటి ఎలా ఉండాలి? విశ్వాసం. రెండవది సత్యమైన ప్రవర్తన. మూడవది యథార్థత. ఈ 3 దావీదులో ఉన్నాయి. విశ్వాసం ఉంది, సత్యమైన ప్రవర్తన. గొల్యాతును చంపే ముందు అతనిలో విశ్వాసాన్ని మనం గమనిస్తున్నాం. రెండవది సౌలు దొరికినా చంపకపోవడం, అతని యొక్క సత్యమైన ప్రవర్తన. మూడవది తప్పు చేసినప్పుడు యథార్థంగా ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఈ రాత్రి తప్పుని ఒప్పుకుంటారా? కప్పెట్టుకొని వెళ్తారు. యథార్థంగా ఈ రాత్రి మీ పాపాన్ని మీరు ఒప్పుకుంటే దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఏమంటారు తెలుసా? నా ఇష్టానుసారుడైన మనుషులు అంటారు.
అలా కాకుండా ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా నువ్వెవరో నీకు అర్థమవుతుంటే, వాక్యం ద్వారా దేవుడిని హెచ్చరిస్తా ఉంటే కప్పెట్టుకొని వెళ్ళిపోతే యుగ యుగాలు తగులబడి కింద కలత మండే గుణానికి వెళ్తావు. అందుకే అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకోండి, పాపాన్ని కప్పెట్టుకోవద్దు, పాపాన్ని దాయలేవు, పాపాన్ని దాయలేవు. దాస్తే దాగేది కాదు పాపం, దాస్తే దాగేది కాదు పాపం. పాపం బట్టబయలైంది, పాపం బట్టబయలైంది. పాపము వలన వచ్చు జీతము మరణము, యుగ యుగాలు చదవడం అగ్ని గంధకాలతో మండే గుండం. ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకోండి, గుండెల్లో దాగి ఉన్న పాపాన్ని ఒప్పుకోండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దావీదు చేసిన తప్పు పెద్దదా చిన్నదా? పెద్దది. భయంకరమైన తప్పు చేశాడు, భయంకరమైన వ్యభిచారం చేశాడు, నరహత్య కూడా చేశాడు. అలాంటి వ్యభిచారం చేసిన ఒక వ్యక్తిని, నరహత్య చేసిన ఒక వ్యక్తిని దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడా లేదా? ఈ రాత్రి నిన్ను కూడా క్షమిస్తాడు. ఎంత ఘోరమైన పాపినైనా ప్రభు క్షమిస్తాడు. ప్రభు క్షమించని పాపం లేదు. అసలు యేసు ప్రభు వచ్చింది పాపాన్ని క్షమించడానికి, పాపులను రక్షించడానికి. క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు పాపులను రక్షించాలంటే. పాపాన్ని ఏం చేయాలి? క్షమించాలి. పాపం ఎలా పోయింది? మానవ పాపాన్ని తీసివేయడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. యోహాను మొదటి పత్రిక 1:9 వచ్చింది. మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి. ఈ రాత్రి దేవుడు క్షమించేవాడు. దావీదుని క్షమించాడు. యథార్థంగా ఒప్పుకుంటే ఈ రాత్రి నువ్వు కూడా ఒప్పుకుంటే నీ పాపాన్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కప్పెట్టుకొని వెళ్ళదు, కప్పెట్టుకొని వెళ్ళదు. పాపాన్ని నువ్వు దారిలో, పాపం దాస్తే పాపం నిన్ను పట్టుకునింది. యుగ యుగాలు తగులబడి అగ్ని గంధకాలతో మండే గుండానికి పంపించింది. ఈ రాత్రి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. పాపాన్ని ఒప్పుకుంటే ప్రభువుకి మీరు ఎలా ఉంటారు? ఇష్టలుగా ఉంటారు. దేవునికి మనం ఇష్టంగా ఉంటే దేవునికి ఇష్టలైన వారికి దేవుడు తనకిష్టమైన స్థలంలో ఉంచుతాడు. ఒక ఆయన ఒక వచనాన్ని చదివి నేను ప్రార్థన చేస్తా. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం